ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎనీమియా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందువల్లంటే మెన్స్ట్రల్ ఫ్లోలో ఓవర్ గా బ్లడ్ లాస్ అవుతా ఉంటది కొంతమందిలో. ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఒక బాడీకి కావాల్సిన ఐరన్ డబల్ కావాలన్నమాట. బేబీ గ్రోత్ కోసం అని చెప్పి ఐరన్ అన్నది డబల్ కావాల్సి ఉంటది. తర్వాత ఉమెన్ బాగా ఎక్కువ తప్పు చేసేది ఏంటంటే లో ఐరన్ డైట్ తీసుకుంటూ ఉంటారు. చాలా పోర్షన్స్ అన్నవి చిన్న చిన్నవి చేయడం, లేకపోతే కొద్ది ప్రోటీన్ ని స్కిప్ చేయడం, ఐరన్ రిచ్ ఫుడ్ అంతా స్కిప్ చేయడం చేస్తూ ఉంటారు. టీ కాఫీలు కూడా అన్నం తిన్న టైంలో గంట టైంలో తీసుకోవడం వల్ల కూడా ఐరన్ అబ్జార్ప్షన్ అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి టీ కాఫీ అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే వైటమిన్ సి అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఐరన్ ఇంటేక్ గానీ అబ్జార్ప్షన్ గానీ ఈ వైటమిన్ సి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి లెమన్, ఆరెంజ్, ఆమ్లా ఇటువంటివన్నీ కూడా, ఉసిరికాయ, ఇటువంటి గోవా గానీ ఇటువంటివి మీ డైట్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు పాటించవలసిన ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి, బాగా వాటిల్లో ఐరన్ అన్నది ఎక్కువ ఉంటుంది. అలానే వైటమిన్ సిని నెగ్లెక్ట్ చేయకండి. అలానే టీ కాఫీ అన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ అవాయిడ్ చేయలేని పక్షంలో ఫుడ్ తినడానికి ఒక గంట ముందు గానీ గంట తర్వాత గానీ తీసుకోవడానికి ప్రయత్నించండి తప్ప ఈ మధ్యలో తీసుకోకండి. ఎందుకంటే ఐరన్ అబ్సార్ప్షన్ అన్నది బాగా ఇబ్బందికి గురవుతుంది. ఎప్పుడైనా కానీ మీకు బాగా హెవీ పీరియడ్స్ ఉండడం కానీ, బాగా నీరసంగా ఉండడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, బాగా ఒక తల తిరిగినట్లా ఉండడం కానీ ఉంటే ఖచ్చితంగా హెచ్బి పర్సెంటేజ్ అన్నది చెక్ చేయించుకోండి. అలానే సీరం ఫెరిటిన్ లెవెల్స్ అని ఉంటాయి, వీటిని కూడా చెక్ చేయించుకోండి. కాబట్టి ఈ ఎనీమియా, ఆడవాళ్ళు ఎక్కువ బాధపడే ఈ ఎనీమియా నుంచి తప్పించుకోవడానికి ఈ సూత్రాల కింద భావించి పాటిస్తే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ఆలోచించండి. థ్యాంక్ యూ.